హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ మిరియాల చారు. చాలా కమ్మగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి ఘాటైన రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఈ రసాన్ని నా స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి జలుబు, జ్వరాలు, దగ్గు లాంటివి వచ్చినప్పుడు ఈ రసాన్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. చాలా బాగుంటుంది. కడుపు నిండా తినేస్తారనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండుని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసేయాలి. అలాగే 1 మీడియం సైజ్ టమాటోను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసి, మీ దగ్గర ఏదైనా రోల్ లాంటిది ఉంటే దంచుకోవడానికి వీలుగా ఉండే ఏదైనా తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 వరకు ఈ ఎల్లిపాయ రెక్కల్ని తీసుకొని, ఎల్లిపాయ రెక్కలు ఇలాగా కచ్చా పచ్చాగా అయ్యి మిరియాలు పొడిగా అయ్యేంత వరకు దంచేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పేస్ట్ని మనం గ్రైండర్లో పట్టినా కూడా అంత టేస్ట్ రాదండి. దంచుకుంటేనే దీని టేస్ట్ రెట్టింపు అవుతుందన్నమాట. సో ఇప్పుడు అది పక్కన పెట్టేసి వేరొక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వకుండానే అందులో మీడియం సైజు ఒక టమాటోను తీసుకొని ఇలాగా బాగా గుజ్జుగా అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోండి. టమాటో పై ఉన్న లేయర్ కూడా బాగా మగ్గాలన్నమాట. ఇలాగ మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంటే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. అసలు కారం యాడ్ చేయరు, కానీ రంగు కోసం యాడ్ చేస్తున్నా. మిరియాల ఘాటే ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 1/2 లీటర్కు పైగానే చింతపండు రసాన్ని ఇలాగా పిసికి మరీ తీసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో సరిపోతే చాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో 2 గుప్పెళ్ళ కరివేపాకు, కాడలతో ఉన్న కొత్తిమీరాకు, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న ఈ మిరియాలు ఎల్లిపాయ రెక్కల పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇలాగ బాగా కలిపేంత వరకు కలిపేసుకోండి. ముద్దలేవి లేకుండా బాగా కలిపేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనైనా హై టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కలిపేసుకోండి. చూడండి, ఒక పొంగు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం వేసుకున్న ఈ మిశ్రమం అంతా ఉప్పు కారం సరిపోయిందా లేదా, లేదంటే ఘాటు ఎక్కువైందా చెక్ చేసుకోవడానికి కొంచెం అరచేయి మీద ఈ చారుని యాడ్ చేసుకొని టేస్ట్ చూసి ఏదైనా తక్కువగా అనిపించినట్లయితే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఒక పొంగు వచ్చిందా, అంతే. స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా 2 నిమిషాల్లో ఈ చారుని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఈ చారు నీళ్ళలాగా ఉంటేనే బాగుంటుందండి. కడుపు నిండా గ్లాసులు తాగేస్తారనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఘాటుగా ఈ మిరియాల చారుని తప్పకుండా ప్రిపేర్ చేయండి.